వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వైఎంసీకి ఎదురుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా బోనాలు రంగం వేడుకలు జరిగాయి. ఆలయ మెంబర్షిప్ అనిల్, చైర్మన్ ఫౌండర్ భోగ యాదగిరి పూజారి, మెంబర్షిప్ శ్రీనివాసులు, భగవంతపూర్ వినయ్, పికెట్ గాంధీనగర్ కాలనీ పరమేష్, పికెట్ గాంధీనగర్ కాలనీ పవన్, పికెట్ గాంధీనగర్ కాలనీ కిషోర్, పోతురాజులు, బస్తీవాసులు, భక్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో రైతులు యూరియా బస్తాల కోసం ఉదయం నుండి చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టుకుని పడికాపులు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా బస్తాల కొరత లేకుండా చూడాలంటూ రైతుల ఆవేదన. రూపెల్ల జడలు మోపెల్ల రుద్రాక్ష, నా తండ్రి శంకరుడా, నా తల్లి పర్వతమ్మ, పిన తల్లి గంగ, తాగేది గంగ, తలకు పోసేటి గంగ, తొక్కేది గంగ, మొక్కేది గంగ, కుండలు పోసేటి గంగ, కూరాట్ల పోసేటి గంగ, నూనె కుండలు అది నొడుకుల తల్లిని కాపాడుకుంటూనే ఉన్నా, కండ్ల దూసుకుంటున్నా, నా సేవ చేయించుకుంటున్నా, పరువేమీ లేదు. ఒకటి కోరుతున్న చూడుండ్రి బిడ్డలారా, నా కళ్యాణం జరిగే ముందు నా శిఖరానికి చూడు కుంభాభిషేకం చేయించండి. కుంభాభిషేకం చేయాలంటే దానికి పద్ధతి ఉంటుంది కదా స్వామి. మీకు తోచినంత చెయ్యండి. వర్షాలు 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 ఇదివరకంటే గాడి కూడా ఈసారి వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి. పాడి పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. భక్తులకు ఇచ్చే సందేశం పాపాలు ఎక్కువైతున్నాయి చూడు, పుణ్యాలు తక్కువైతున్నాయి. పాపాలు ఎక్కువైతున్నాయి, పుణ్యాలు తక్కువైతున్నాయి. నా బచ్చల బండారు బలమిస్తున్న చూడు, నన్ను తలుసుకొని తవ్వ నడవండి, పరవేమీ లేదు. గుడి పెద్ద చేయడానికి బరాబరా అగ్నిస్తున్నా కదరా. 3 వారాలు మాత్రం పప్పు బెల్లాలతో, చల్లని సాకళ్ళతో ప్రతి ఇంటి నుండి నన్ను కొలుచుకోండి లాగలారా. ఎప్పుడు చేయమంటారు తల్లి? 3 వారాలు. వచ్చే 3 వారాలా? కన్నా ఈసారి ఘనంగా జరిగినాయి చూడండి. మీకు సంతోషమా తల్లి? మరి పువ్వు పెట్టే కాడ పత్తి పెట్టినా కానీ అమ్మవారిని కదరా ఆడిపిల్లను, లోకమాతను, సంతోషమైంది నాకు.
మరి ఆనందమైంది. ఇప్పటి వరకు వర్షాలు లేవు తల్లి, మరి ముందు ముందు కాలం ఎట్లా క్లాక్ టవర్ కదా, సికింద్రాబాద్ వైఎంసీకి ఎదురుగా రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్లో ఇక్కడ మనతో చైర్మన్ ఫౌండర్ పోగా యాదగిరి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, భక్తులు ఎలా వస్తున్నారు? ఎప్పటికి ఇట్లానే చాలా ఎప్పటికి వస్తారు భక్తులు చాలా బ్రహ్మాండంగా వస్తారు. ఈ గుడి నిర్మాణించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు ఈ ఉన్న గుడి మినిమం నుంచి 30 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 30 సంవత్సరాలు యాప చెట్టు కింద చిన్నగా ఉండే, అప్పుడు కూడా మేమే ప్రతిష్ఠిస్తాము. అమ్మవారికి అలంకరణ ఎప్పటి నుండి ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది? పొద్దున 3 గంటలకు స్టార్ట్ చేస్తాము. ఆవిడ అభిషేకాలు చేసినాక అమ్మవారి అలంకరణ చేసే వరకు 7:30 అవుతుంది. 7:30కు గుడి ఓపెన్ చేస్తాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తామంటున్నారు, అది వాస్తవమా? వాస్తవమే. 4 సంవత్సరంలో 4 సార్లు మా గుడి తరపున చేస్తాము. అంతా భక్తులు అంతా డొనేషన్లు ఇస్తారు, అన్నదానం కూడా ఇస్తారు. ఇప్పుడు భక్తులు దాని మీద నడుస్తుంది. ఇప్పుడు అంతకుముందు నేను సొంతంగా పెట్టుకుంటుంటే, ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత మంచిగా భక్తులు చాలా బ్రహ్మాండంగా వస్తారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం మంచిగా అందరికీ ఉంది. ఎటువంటి వాళ్ళు కూడా అంత మంచిగా వచ్చి ఆనందపడతారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమము జరుపుతున్నారని చెప్తున్నారు కదా, అది ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నారు? ఇక్కడ 30 సంవత్సరాలు జరుగుతుంది. 30 సంవత్సరాలు జరుగుతుంది. ఇక్కడ భక్తులు మొక్కుకున్నది నెరవేరుతుందా? తప్పకుండా నెరవేరుతుంది. సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈ గుడి టైమింగ్స్ ఏంది అసలు? పొద్దున 7:30కి తెరుస్తాము. అంతకుముందు అర్చనలు అవి చేసి 7:30 నుంచి 12 గంటల దాకా గుడిలో ఉంటుంది. గుడి 12 గంటలకు బంద్ చేస్తాం. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తాం. 8 గంటలకు బంద్ చేస్తాం. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెరుస్తాం. 11 గంటల వరకు బంద్ చేస్తాం. ఆ రోజు భజన ఉంటుంది ప్రతి మంగళవారం. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి భజన జరుగుతుంది అమ్మవారి దయ వల్ల. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు లేకుండా ఒకళ్ళు మా కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు చేస్తుంటారు. ఇదివరకు అయితే అమ్మవారి దయ వల్ల ఆగలేదు, భజన ఆగలేదు. మీరు ఇక్కడ చైర్మన్గా ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 60 సంవత్సరాలు ఉంటారు. చిన్నగా ఉన్నప్పటి నుంచి, చిన్న గుడి ఉన్నప్పుడు 30 ఏళ్ళు, తర్వాత ఇప్పుడు 30 ఏళ్ళు పెద్దగానే. అసలు అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసింది? యాప చెట్టు కింద గెలిచింది. మా అన్న కొడుకు అశోక్ అక్కడ కూర్చొని వ్యాపారం చేస్తుండే, చిన్న పండ్లు అమ్ముకుంటుండే చెట్టు కింద. తర్వాత చిన్నగా అది ఆ చెట్టుకు ఆయనకు బుద్ధి పుట్టి ఆయన అమ్మవారి బొట్టు పెట్టి దండ వేసి ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారి కొబ్బరికాయలు కొట్టి అట్లా అంతా దీపం పెట్టి అట్లా చేస్తూ 5 ఏళ్ళ తర్వాత చిన్న గుడి కట్టినాం. అప్పుడు గుడి లేకుండా చుట్టూ దీపం పెడుతుంటాం. ఆ గుడి కట్టినాక మళ్ళీ రెగ్యులర్గా అభిషేకాలు అవి జరుగుతుండే. ఇప్పుడు ఇట్లా చేసి మా అన్న కొడుకు చనిపోయాక నేను పట్టించుకొని ఇప్పుడు నేను ఈ రకంగా చేసిన. ఇంకా అమ్మవారి దయతో ఇంకా చేయాలని ఉంది. మన అందరి సహకారంతో తప్పకుండా చేస్తాం. ఇక్కడ బస్తీవాసులు ఈ టెంపుల్కి కానీ, ఈ టెంపుల్కి సంబంధించి కానీ ఏమైనా సేవలు చేస్తారంటారా? అందరూ చేస్తేనే అవుతుంది కదా. అందరూ చేస్తేనే, ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు కూడా వచ్చి సేవ చేస్తారు. అందరూ చేస్తేనే సేవ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.